హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మనం ఎంతగానో వెయిట్ చేసిన రాజసాబ్ ప్రీ టీజర్ అయితే వచ్చేసింది. ఇందులో కూడా చాలా డీటెయిల్స్ ని మనం పట్టేసాం, మీకు చెప్పేస్తాం. నెంబర్ 1, ఆ రాజమహల్లో ఆ హాల్ ఏరియాలో అంటే ఆ మెట్ల ముందు వీళ్ళు నుంచుంటే అంటే అది వీళ్ళైనా, అది హీరోయిన్ బ్యాచ్ అయినా సరే ఆర్ కాట్రాజ్ సుప్రీత్ రెడ్డి గారి బ్యాచ్ అయినా సరే, ఎవరు వచ్చి నుంచున్నా పైన ఏదో వింతగా కనిపిస్తుంది. సో అది ఇన్వర్టెడ్ గా ఉన్న రాజసాబ్ అవ్వచ్చా? దెన్ అక్కడ ఒక భయంకరమైన బీజియం వస్తే వాట్స్ ప్యాక్సే. బట్ దానికంటే ముందు ఈ ప్రీ టీజర్ లో చూపించినట్లుగా మహల్ లోపల ఆకాశం కనిపిస్తుందేమో. అది ఒక్కసారిగా నీలవర్ణంలో అంటే బ్లూయిష్ కలర్ లో మెరుపులతో కనిపిస్తుంది. కనిపించడం కాదు, కంపించడం అంటే ట్రెమర్స్ అనుకోండి. అలాగే ఎర్రగా అగ్నిపర్వతం నుండి జారవిడ్చే లావా లాగా రెండు సైమల్టేనియస్ గా ఒకేసారి ఆకాశం నుండి వర్షం లాగా పడుతున్న ఫీల్స్ ని ఇస్తున్నారు. దెన్ అందుట్లో నుండి రాజసాబ్ విత్ హారిఫిక్ బీజియం తో అలా కనిపిస్తే జస్ట్ ఇమాజిన్ గైస్. నెంబర్ 2, ఒక డీటెయిల్ అండ్ ఒక క్వశ్చన్. ఈ ముగ్గురు లెఫ్ట్ నుండి స్టార్ట్ చేస్తే రిద్ది కుమార్ గారు, నిధి అగర్వాల్ గారు, మాల్వికా మోహనన్ గారు చూశారుగా. అదే పనిగా అక్కడేం చూస్తారు కానీ మధ్యలో ఉన్న నిధి అగర్వాల్ గారి లెఫ్ట్ సైడ్ పెదాల పక్కన రక్తం కారినట్లుగా అనిపిస్తుంది. గమనించారా? సో అక్కడ ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్. అందులో ముగ్గురులో ఒకరు నన్ను అనుకుంటా, ఒకరు రాజా గర్ల్ ఫ్రెండ్, మరి ఇంకోరు ఎవరు? మనిషేనా లేక ముగ్గురు మనుషులేనా అనేది నాకు వచ్చిన చిన్న అనుమానం. మీరు కూడా కామెంట్ చేయండి. రేపు ఏమన్నా తెలిస్తే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇలా ఎందుకు అడిగానో నెక్స్ట్ డీటెయిల్ లో చెప్తాను. నెంబర్ 3, ఇక మెయిన్ డీటెయిల్స్ లోకి వెళ్తే అంటే కనిపించే దాంట్లో చిన్నపాటి గెస్ట్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక అడవి ప్రాంతం చూపిస్తున్నారు. అది మనకు మోషన్ పోస్ట్ లో కూడా చూపించారు. దెన్ ఆ అడవిలో ఎవరో కార్ వేసుకొని వస్తున్నట్లుగా చూపించారు. కట్ చేస్తే వాళ్ళు ఈ ప్యాలెస్ కి వెళ్తున్నట్లుగా అది కూడా చూపిస్తున్నారు. సో రాజమహల్ ఇదేనా ఏమో చూడాలి. నెంబర్ 4, ఈ పిక్ లో రాజమహల్ లోపల ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక సింహం బొమ్మ కూడా ఉంది. అండ్ స్ట్రైట్ గా చూస్తే రాజాసాబ్ చిత్రపటం కూడా ఉంది. అండ్ ఈ పిక్ లో మనం కొద్దిగా క్లోజ్ లుక్ లో చూడొచ్చు. అండ్ ఆ రాజమహల్ విజువల్ చాలా చాలా బాగుంది. బ్లూయిష్ కలర్ లో అద్భుతంగా కనిపిస్తుంది. ఫుల్ టీజర్ లో రేపు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక టీజ్ లాంటిది అనుకోండి. అండ్ ఆ పెద్ద పెద్ద పిల్లర్స్ కి అడవిలోని చెట్ల వేర్లు చుట్టేసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆ ప్లేస్ మాత్రం చాలా చాలా వేడ్ గా ఉంది. దాని గురించి రేపు మాట్లాడుకుందాం. నెంబర్ 5, రాజాసాబ్ నగలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నిధి నిక్షేపాల కోసం వచ్చిన వాళ్ళు వాటిని చూస్తూ ఉండొచ్చు. లైక్ కాట్రాజ్ అండ్ టీమ్ ఇలా బయట నుండి లోపలికి వస్తూ లోపల ఇలా ఏదో చూసి స్టన్ అయిపోయి ఉండొచ్చు. దెన్ వాళ్ళు ఏమవుతారు అనేది వాళ్లను దాంతో పాటు చూసే మనల్ని కూడా భయపెట్టచ్చేమో. నెంబర్ 6, ఇక్కడ ఏదో వింతైన జీవిని మనకు పరిచయం చేస్తున్నారు. సో అదేంటి, ఎందుకు వచ్చింది అనేది టీజర్ లో చూపిస్తారు. బట్ మనం రేపు దాన్ని చూసి గెస్ చేసుకుందాం ఎందుకు వస్తాయి అలాంటివి, ఎలా వస్తున్నాయి అనేది. నెంబర్ 7, ఇదేదో పెయింటింగ్ లోని డీటెయిల్ లాగా ఉంది. రేపు డీటెయిల్ గా చూద్దాం. నెంబర్ 8, ప్రభాస్ గారి కంటిని ఇక్కడ చాలా క్లోజ్అప్ లో చూపిస్తున్నారు. ఈ స్టిల్స్ లో ప్రభాస్ గారి ఎంట్రీ చూపిస్తున్నారు. డెఫినెట్లీ ఇది ఒక బీభత్సమైన టీజ్ లాగా ఉంది. నెంబర్ 9, ఇందాక ఆ ముగ్గురులో ఒకరు మనిషేనా అని అడగడానికి కారణం ఇక్కడ ఈ పెయింటింగ్ లో ఫీమేల్ పర్సన్ ఇమేజ్ లాగా ఉంది. సో ఈ కనిపిస్తున్న పెయింటింగ్ ఫీమేల్ పర్సన్ దే అని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఆ పెయింటింగ్ ఫీమేల్ పర్సన్ దే అయితే దాని ఆ పెయింటింగ్ లో ఉన్నది ఎవరు? అఫ్ కోర్స్ తను రాజాసాబ్ వైఫ్ అవ్వచ్చు, అందుకనే ఆ మహల్లో ఉంది. ఇన్ కేస్ అది నిజమైతే రాజాసాబ్ ఒక్కడే కాదు, ఇంటిని రాణి కూడా కాపాడుతుందా? జస్ట్ ఒక వైల్డ్ గెస్ ఇది. ఇలా మైండ్ లో రన్ అయ్యి మీకు చెప్తున్నా. ఏమో మూవీలో ఏం చూపించారో నో ఐడియా. ఓన్లీ రాజాసాబ్ మాత్రమే ఉండొచ్చు. ఇన్ కేస్ మన గెస్ నిజమైతే లెట్స్ వెయిట్ ఫర్ ద టీజర్. నెంబర్ 10, ఇక్కడ వాటర్ మహల్ బయట ఉందో లేక లోపల ఉంటుందో తెలియదు. ఇది ఇక్కడ స్టిల్ గా కదలకుండా ఉంది. బట్ ఈ సీన్ లో ఆ వాటర్ అలజడితో పాటు మొసలు కూడా కనిపిస్తుంది. సో అదేంటి, ఎందుకు వచ్చింది, ఎలా వస్తుంది అనేది కూడా టీజర్ చూసి రేపు మాట్లాడుకుందాం. నెంబర్ 11, ఇక్కడ ముగ్గురులో ఉన్నది ఒకరు నన్నని అన్నానుగా. సో మాల్వికా మోహనన్ గారు నన్గా చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ ఈ ఇమేజ్ ని బట్టి తన లిప్స్ ని బట్టి మనం గెస్ చేయొచ్చు. మేబీ మూవీలో రియల్ నన్నో లేక మూవీ ఆర్టిస్టో నో ఐడియా. లెట్స్ వెయిట్ అండ్ సీ. నెంబర్ 12, హారర్ మూవీస్ లో అద్దం మిర్రర్ కనిపించింది అంటే అది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లొచ్చు. సో ఇక్కడ క్యాండిల్స్ విత్ మిర్రర్ ఉంది. సో అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. నెంబర్ 13, ఇక్కడ ఈ సీన్ లో ఏనుగు వస్తుంది. అది మహల్లోనికా ఆర్ అది ఫ్లాష్ బ్యాక్ లోని రాజాసాబ్ ఎంట్రీయో నో ఐడియా. సో ఈ ఏనుగుతో పాటు వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం టీజర్ లో క్లియర్ గా చూసి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తర్వాత షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఒక డీటెయిల్ చెప్తానన్నానుగా, అది నెక్స్ట్ వీడియోలో ఎలాగో పోస్ట్ వస్తుంది కాబట్టి దాంతో కలిపి చెప్తాను. సో స్టే ట్యూన్ టు us. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.